హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇది నైటే నానబెట్టిన దోసపిండి. ఈ విధంగా మనం బరకలుండే ప్లేట్ వేసుకుంటే కన్నా మనకు మంచిగా ఈ విధంగా పొంగుతుంది, పులిచిపోకుండా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి కొంచెం సోడా పొడి అనేది వేసేస్తున్నాను. ఉప్పు అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా మంచిగా కలిపేసుకోండి. మనకు నైట్ నుంచి బాగా పులిసి ఉంటుంది కాబట్టి దోశ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ఏ దోశ కావాలంటే ఆ దోశ వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద దోశది పెంక అనేది పెట్టేశాను. ఇప్పుడు మనకు కావాలంటే కన్నా ఇప్పుడు ఉల్లిగడ్డ అయినా ఈ విధంగా కట్ చేసి రుద్దండి, మంచిగా దోశ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కలిపెట్టిన దోసపిండి అనేది పెంక మీద వేసేస్తున్నాను. ఈ విధంగా వేసేసి ఒక టీ గ్లాస్ కానీ ఒక చిన్న కప్పు కానీ వేసేసుకొని ఈ విధంగా రుద్దేస్తే కన్నా మనకు దోశ అనేది మంచిగా పతలాగా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సిమ్లోనే ఉంది. గంటతో రుద్దుకు రాదు, గంటతో ఇంత పతలాగా రాదు. ఆ తర్వాత వచ్చేసి నేను ఒక ఎగ్ అనేది వేసేసుకుంటున్నాను. ఎగ్ అనేది కూడా ఈ విధంగా మంచిగా దోశ అంతా అయ్యేటట్టు ఎగ్ అనేది ఈ విధంగా అనుకోవాలి కాడతోటి. ఇప్పుడు ఆయిల్ అనేది వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత హైలైట్ తిప్పేసుకోండి. హైలైట్ తిప్పేసి మనకు నాన్ స్టిక్ పెనం లేకుండా ఉప్పు పెనం అయితే కన్నా ఈ విధంగా తిప్పుతూ ఉంటే కన్నా మంచిగా రౌండ్ అనేది కాలుతుంది. మనకు కావాలంటే కన్నా దీంట్లో ఉప్పు కారమైన వేసేసుకోవచ్చు. లైట్గా వేసేసుకోండి.
చూడండి, మనం తిప్పినప్పుడు అనేది మనకి ఎగ్ అనేది బాగా పొంగి దోశ కూడా మంచిగా వచ్చేస్తుంది. కట్ చేయాలి. ఏం కాదు. ఇంకొక దోశ కూడా వేసుకున్నాను. దాని మీద కూడా ఆమ్లెట్ వేసేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పేసుకున్నాను. ఈ విధంగా దోశ అనేది తిప్పేసిన తర్వాత మనం ఉప్పు కారం అనేది చల్లుకుంటే కన్నా మంచిగా ఉంటుంది. ఈ విధంగా వేసుకుంటే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అంతా తినేయచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్తూ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. ఈ విధంగా వేసిస్తే కన్నా చాలా మంచిగా కమ్మగా రుచిగా కూడా ఉంటుంది. ఆమ్లెట్ మీద కొంచెం ఉప్పు కారం చల్లేస్తే కన్నా మంచిగా ఉంటుంది. దీంట్లోకి పల్లీల చట్నీ, ఎర్రకారం, ఎగ్ ఆమ్లెట్ దోశ రెడీ అండి. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.